చూస్తున్నారు? టీవీలో అత్త కూడా సీరియల్ వస్తుంటే చూస్తున్నాం అత్తయ్య. టీవీలో ఏం చూస్తారు? నేను ఇప్పుడు లైవ్ లో చూపిస్తాగా సీరియల్. నువ్వు వెళ్ళి స్నానానికి కొబ్బరి నడు చెప్పు. స్నానానికి కొబ్బరి నీళ్ళ? నువ్వు వెళ్ళి తినడానికి ఏమైనా వేడివేడిగా తీసుకురాపో. అక్క, దరిద్రం దాంతో కదక్క మొదలవ్వాల్సింది, మరి మనకేంటక్క దీంతో మొదలవుతుంది? అలాగే చెల్లి, మన మొగుళ్ళు దుబాయ్ వెళ్ళి కష్టపడుతుంటే ఇదేమో మనని ఇక్కడ కష్టపెడుతుంది. ఏంటి అక్కడ గుసగుసలు? ఏమి కాదు అత్తయ్య గారు, దీనికి పాము చెవులు అనుకుంటా కదా. అంటే మన పని చూసుకున్నాం. వీళ్ళతో ఎప్పుడు ఉండేది సోది. అమ్మో, సీరియల్ ఇంట్రెస్టింగ్ ఉంది. కోడలేంటి అత్త వైపు అలా చూస్తుంది? కోడలు అత్తకి ఎంత చెప్తుందా? ఆ పొయ్యి మీద వేడి వేడి నూనె దాని మొహం మీద పోయివే పోయి. అత్త మజాక, సీరియల్ అంటే ఎలా ఉండాలి? ఈ సంఘ పెద్దకి ఏం పని పడ్డ లేదనుకుంటా. సభలకు పిలవడానికి వస్తున్నట్టున్నారు. ఎస్తేర్ గారు 3 రోజులు సభలని చెప్పారు. సభలకు వెళ్తే సీరియల్ మిస్ అవుతారు. ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. వందనాలు రత్తమ్మ గారు. సువార్త సభలు ఈ రోజు నుంచి మొదలవుతున్నాయి. మీరు వస్తున్నారు కదా? ఎక్కడమ్మా, రాత్రి నుంచి ఒకటే కడుపులో నొప్పి. ఏమి నటిస్తుందో చూసావుగా అక్క. ఈమె నటానికి ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువే. ఏమీ కావాలి అమ్మ, దేవుడు నిన్ను స్వస్థత పరుస్తారు. మీరన్నా వస్తారా అమ్మా? ఏమొస్తావమ్మా, ఇంట్లో పనులే సరిపోతున్నాయి. రాండమ్మా, దేవుడు దీవెనలు పొందుకుంటారు. సరేనే అండి, చూస్తాం. అక్క, దేవుడు దీవిస్తాడంటున్నారు కదా, దేవుడు దీవిస్తాడంటున్నారు కదా, మనం కూడా వెళ్దాం. మన అత్తగారు చెప్పేసి వెళ్దాం. ఎక్కడికి వెళ్తున్నారే? సభలకు వెళ్తున్నాం అత్తయ్య గారు. సంఘ పెద్దలు వచ్చి చెప్పారు కదా, ఒకసారి వెళ్ళి వద్దాం అనుకుంటున్నాం. మీరు సభలకి వెళ్తే నాకు వండి పెట్టేది ఎవరే? పప్పుచారు అన్నం వండాం అత్తయ్య గారు, తినండి. అమ్మో అమ్మో, అప్పుడే నన్ను చంపేద్దాం అనుకుంటున్నారా పప్పుచారుతో? నా బాడీకి మినిమం చికెన్, మటన్, చేపల ఫ్రై వండి పెట్టని తినబెడతాను. అంతేగాని సభలకి వెళ్తానని చెప్తారే నాకు? మరి సంఘ పెద్దలు వస్తే ఏం చెప్తారు అత్తయ్య గారు? ఓ సిపిచ్చి మహమ్మ, నిన్న కడుపులో నొప్పి అని చెప్పాను, ఈ రోజు వారం అని చెప్తాను. సభలు ఏమేమి లేవు కానీ మీరు ఇంట్లోకి వెళ్ళండి. అక్క, చర్చికి రావడానికి అయితే కాళ్ళు నొప్పి, చేతులు నొప్పి, జ్వరం, కడుపు నొప్పి, నాటకాలు వస్తుంది. చికెన్, మటన్ తినడానికి అయితే ఏ నొప్పులు రావు, కానీ చర్చికి వెళ్ళాలంటే అన్ని నొప్పులు వస్తాయి. వందనాలు రత్తమ్మ గారు. వందనాలు. 1వ రోజు సభలకి రమ్మని వచ్చి పిలిచాం, కానీ మీరు రాలేదు. 2వ రోజైనా వస్తారేమోనని ఎదురు చూశాం, కానీ మీరు రాలేదు. 3వ రోజైనా వస్తారేమోనని ఒకసారి గుర్తు చేయడానికి వచ్చాం. అసలే సీరియల్ ఈ రోజు ఏం జరుగుతుందని టెన్షన్ పడుతుంటే మధ్య వీళ్ళకలు ఏదో కూడా చెప్పి తప్పించుకోవాలి. ఇన్నమ్మన్నా తప్పించుకున్నాం, నీ వాళ్ళు కూడా తప్పించుకున్నాం. ఎక్కడమ్మా, రాత్రి నుంచి ఒకటే జ్వరం, ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు. కూర్చుంటే నుంచోలేను, నుంచుంటే కూర్చోలేను. ఆ గదిలోకి వెళ్ళి కొంచెంసేపు పడుకుంటాను, మీరు వెళ్ళండి. మీరన్నా సభలకి వస్తారా అమ్మా? సరేనమ్మా, వస్తాం. వందనాలు పాస్టమ్మ గారు. వందనాలమ్మా. దేవుడి కృపను బట్టి ఈ 3 రోజుల సభలు ఎంతో గొప్పగా జరిగాయి. ఎంతో మంది తమ జీవితాలలో దేవుడు చేసిన అద్భుత కార్యాలను సాక్ష్యాలుగా చెప్పారు. పాటల ద్వారా స్తుతించారు,
సమస్త మహిమ దేవునికి కలుగునుగాక. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. దేవా, మా ప్రభువా, ఈ 3 రోజుల సభలు ఎంతో గొప్పగా జరిగించినందుకు వందనములు. ఎంతో మంది తమ జీవితాలలో నీవు చేసిన అద్భుత కార్యాల ద్వారా నీవెంత గొప్ప దేవుడవో నీ పిల్లలమైన మాకు తెలియజేసినందుకు వందనములు. ఈ సభలకి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు. వందనాలు. వందనాల పాస్టర్. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారేమో, వీళ్ళ పని ఉంచా చెప్తాను. అక్క, ఈరోజు సభల్లో ఎంత అద్భుతమైన సాక్ష్యాలు విన్నాము కదా. ఈరోజు వెళ్ళడం మంచిదైంది. ఎక్కడికి వెళ్ళొస్తున్నారే? చెల్లి, చిరాకు చీత కథ మొదలవుతుంది. మరి మనకేంటి దీంతో మొదలవుతుంది? ఏంటి నోట్లో కొనుక్కుంటున్నారు? ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? మరేమో సంఘ పెద్దలు వచ్చి పిలిచారని 3వ రోజు సభలకి వెళ్ళాము అత్తయ్య గారు. ఎవరిని అడగలేరు సభలకి? నేను వండి పెట్టమని చికెన్, మటన్, చేపలు ఫ్రై ఏమీ లేకుండా ఆ చందిపప్పు నమూనా వేసేళ్ళరా? ఆపండి అత్తయ్య గారు, ఎప్పుడు తిండుకోలే. ఈరోజు సభల్లో ఎంత అద్భుతమైన సాక్ష్యాలు ఉన్నామో తెలుసా? ఆపవే నీ అదవసోది. నేను చూసే సీరియల్ కంటే గొప్ప మీరు విన్న సాక్ష్యాలు. అయినా వండి పెట్టమన్నా వండకుండా ఇప్పుడు వచ్చి చెప్తారండి సోద నాకు. అక్క, దీని పని చెప్తాను. అత్తయ్య గారు, మీరు 3వ రోజు సభలకి రామంటే మీరు రాలేదు కదా. ఎందుకు రాలేదని పాస్టమ్మ గారు అడగడానికి వచ్చారు. అమ్మో, పాస్టర్ గారు వచ్చారా? అబ్బా, అయ్యా, అమ్మా. అబ్బబ్బా, ఏం నటిస్తున్నారు అత్తయ్య గారు. మీలాగా నటించే వాళ్ళు ఈ ప్రపంచంలోనే లేరు. గొప్ప నటనే. అనవసరంగా వీళ్ళ మాటలకి నేను యాక్టింగ్ చేశాను. వీళ్ళ పని తర్వాత చెప్తాను. అమ్మో, సీరియల్ టైం అవుతుంది. దాహంగా ఉంది. ఒసే, చిన్న గొడవలు పెద్ద గొడవలు ఎక్కడ చచ్చారే? నాకు మంచినీళ్ళు తీసుకురండి. వీళ్ళు ఎక్కడ చచ్చారేమో, నేనన్నా వెళ్ళి తాగొస్తా. అమ్మో, కళ్ళు తిరిగినట్టుంది. అమ్మో, నా చేతికి ఏమైంది? అమ్మ, నా కాలు. అమ్మా, అమ్మా, చిన్న గడల పెద్ద గడలు ఒకసారి రండి. అబ్బా, అయ్యా, అమ్మా. అక్క, నచ్చి నటిస్తూనే ఉంది. మహానటే. అది కాదే చెల్లి, నాకు ఏదో తేడాగా ఉందనిపిస్తుంది. ఒకసారి వెళ్ళి చూద్దాం. అత్తయ్య గారు, పాస్టర్ గారు ఏమీ రావడం లేదు. మీరు నటించాల్సిన అవసరం లేదు. నటించడం కాదే తల్లి, నిజంగానే కింద పడిపోయాను. ఏమైంది అత్తయ్య గారు, ఏమైంది? ఈ చెయ్యి లగట్లేదమ్మా, కాలు కూడా లగట్లేదు. అవునా అత్తయ్య గారు, డాక్టర్ అమ్మ గారిని పిలుచుకొస్తాం. డాక్టర్ గారు, నేను రత్తమ్మ గారి చిన్న కోడలండి. చెప్పమ్మా. మా అత్తయ్య గారు టీవీ సీరియల్ చూస్తూ కింద పడిపోయారు. ఒకసారి వచ్చి చూడరా? రండి డాక్టర్ గారు, ఇదిగోండి మా అత్తయ్య రత్తమ్మ గారు. ఏమైందమ్మా? టీవీ సీరియల్ చూస్తూ కింద పడిపోయానండి. ఒకసారి నేను చూస్తాను. స్పర్శ తెలుస్తుందా? లేదమ్మా. స్పర్శ తెలుస్తుందా అమ్మా? లేదమ్మా.
ఊపిరి పీల్చాం, వదులు. మళ్ళీ పీల్చు, వదులు. కళ్ళు పెద్ద చేయాలి. అప్పుడు బ్లడ్ శాంపుల్ పంపిస్తాను. తల స్కానింగ్ తీసి రిపోర్ట్లు వచ్చా చెప్తానమ్మా. అమ్మో, డాక్టర్ గారు ఏంటి అన్న వైపు 2 సార్లు చూసారు నా వైపు. రిపోర్ట్స్లో ఏమొచ్చాయో ఏమో. రిపోర్ట్స్ వచ్చాయమ్మా. డాక్టర్ గారు, మా అత్తయ్య గారికి ఏమైంది? మీ ముగ్గురికి కలిసి చెప్తానమ్మా. చూడండి రత్తమ్మ గారు, మీరు సీరియల్ చూసి చూసి ఆ పాత్రలోకి వెళ్ళి చాలా అప్సెట్ అయ్యారు. దీని ద్వారా బీపీ పెరిగి మీ తలలో నరాలు చెట్లిపోయాయి. దీనికి ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు. ఇంకా మీరు మంచంలోనే ఉండాలి. మా డాక్టర్ అమ్మ అలా అడగండమ్మా. నా దగ్గర 50 కోట్ల డబ్బు ఉంది, 500 కాసుల బంగారం ఉంది. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండమ్మా. నన్ను మాత్రం బాగు చేయండి. చూడండి రత్తమ్మ గారు, డబ్బుతో అన్నీ కొనలేం, ఆరోగ్యాన్ని అసలే కొనలేం. మీకున్న డబ్బుతో ఒక మంచి టీవీ కొనుక్కోవచ్చు, మీకు నచ్చిన సీరియల్ చూడవచ్చు, మీకు నచ్చిన నగలు కొనుక్కోవచ్చు. కానీ ఆరోగ్యం అనేది దేవుడిచ్చింది. డాక్టర్గా మా వంతు మేము చేస్తాం. ఇక ఆ దేవుడిదే భారం. అక్క, ఇన్నాళ్ళు మనల్ని ఆ పంచు ఈ పంచు అత్తుడు ఇత్తుడు అదొద్దు ఇది వద్దని మనల్ని తీసుకొచ్చింది అక్క. అందుకని చెల్లి ఇప్పుడు ఈ బలహీనతతో బాధపడుతుంది. మన అత్తయ్య గారు చేసిన తప్పు మనం చేయొద్దు. మన అత్తయ్య గారిని బాగా చూసుకుందాం పద. సరేలే అక్క, పద. వెళ్ళి లేపుతాం. అమ్మా, మెల్లగా లేపండి. కంగారు పడకండి అత్తయ్య గారు, మెల్లగానే లేపుతాం. అమ్మా, పెద్ద గొడవ పాస్టర్ గారికి ఫోన్ చేయమ్మా. పాస్టర్ గారు వందనాలండి. వందనాలమ్మా. మా అత్తయ్య గారికి ఏం బాగాలేదు, చాలా కంగారు పడుతున్నారు. ఒకసారి వస్తారా? వస్తానమ్మా. అత్తయ్య గారు, పాస్టర్ గారు వచ్చారు. అమ్మా, పాస్టర్ గారు కూర్చేయమ్మా. వందనాలు పాస్టర్ గారు. వందనాలమ్మా. చూసారా అమ్మా, మీకు వందనాలు చెప్పడానికి కూడా నా చేతులు రావడం లేదు. ఏమైందమ్మా? మా అత్తయ్య గారు టీవీ సీరియల్ చూస్తూ కింద పడిపోయారు. డాక్టర్ గారిని పిలుచుకువస్తే తల బీపీ పెరిగి తలలో నరాలు చిట్లిపోయాయని చెప్పారు. దానివల్ల మా అత్తయ్య గారు చాలా కంగారు పడుతున్నారు. రత్తమ్మ గారు, దేవుడు ఇలా జరుగుతుందని ముందుగానే గ్రహించి సంఘ పెద్దలను మీ వద్దకు 3 రోజులు పంపించాడు. ఒక్కరోజైనా నా బిడ్డ నా సన్నిధికి వస్తుందేమో అని, నా మాటల చేత మార్పు వస్తుందేమో అని, ఈ బలహీనత కలగక ముందే మీ జీవితాన్ని మార్చుకుంటారేమో అని దేవుడు ఎంతో ఆశించాడు. కానీ దేవుడి సంకల్పాన్ని, దేవుడు మీపై చూపిన ప్రేమను నిర్లక్ష్యం చేశారు. అందువల్ల సాతాను మైలో పడి ఈ లోకంలో అల్పమైన సంతోషం కోసం ఎక్కువగా ఆలోచించి
మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారు. ఈ లోకంలో మనం చేస్తున్నవన్నీ, మనకి కలిగినవన్నీ ఈ పరిస్థితుల నుండి ఏమాత్రం తప్పింపజాలము. ఈ పరిస్థితుల నుండి తప్పించేది ఆ దేవుడు ఒక్కడే. ఏ మనిషి తన ప్రవక్తను బట్టి ధృవీకరింపక పాపుల సైతం మారాలని, రోగుల సైతం స్వస్థపడాలని నిత్యము మన కొరకు ఎదురు చూస్తున్నాడు. మీరు ఏమాత్రం దిగులు చెందకుండా దేవుని పాదాల చెంత మీ తప్పులను ఒప్పుకొని, దేవా నన్ను క్షమించమని ప్రార్థించండి. అప్పుడు మీ పాపములు క్షమించి మీ విశ్వాసమును బట్టి స్వస్థపరుస్తాడు. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు రత్తమ్మ గారు. అవును పాస్టర్ గారు, ఇన్ని రోజులు ఈ లోకంలో ఉన్న డబ్బును ప్రేమించాను. టీవీలో వచ్చే సీరియల్ చూస్తూ నా జీవితాన్ని ఎంతో వ్యర్థం చేసుకున్నాడు. చివరికి వాటి వల్ల కాళ్ళు చేతులు పడిపోయాయి. లేవలేని స్థితిలో ఉన్నాడు. నా దేవా, నా ప్రభువా, ఈ దీనురాలి పాపాన్ని క్షమించండి. నన్ను క్షమించమనే అర్హత కూడా నాకు లేదు దేవా. నాకు కలిగిన బాధ నుంచి స్వస్థపరచండి. ధైర్యంగా ఉండండి రత్తమ్మ గారు. మీ విశ్వాసమును బట్టి దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. ప్రార్థన చేస్తాను. దేవా, మా ప్రభువా, ఈ బిడ్డ తనకు కలిగిన ధనమును బట్టి, తనకు ఉన్నటువంటి బంగారమును బట్టి ఎంతో అతిశయించి నీ సన్నిధిని నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు తనకు కలిగిన ఇబ్బందికరమైన పరిస్థితిని బట్టి పశ్చాత్తాపపడుతుంది. ఆనాడు గుడ్డివారికి కనులిచ్చావు, గుడ్డివారికి కాలునిచ్చావు. ఇలా ఎంతో మంది రోగులకు స్వస్థపరిచావు. ఈ బిడ్డను కూడా స్వస్థపరచమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు పాస్టర్ గారు. వందనాలమ్మా. అత్తయ్య గారు ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదమ్మా, దేవుని కృపను బట్టి కాలు చేయి బాగానే పనిచేస్తుంది. అమ్మ, చిన్న గొడల పెద్ద గొడల ఇక్కడ వచ్చి మనం దేవుని సాక్షులుగా బ్రతుకుదాం పదండి. అలాగే అత్తయ్య గారు. దృశ్యాలము అలాగే థామస్ టీమ్ స్కిట్ వేశారు చక్కగా. అందులో విషయం